మనుషుల కన్నా బంగారం యొక్క విలువ చాలా పెరిగిపోయింది. నా దగ్గరకొచ్చిన ఒక లీగల్ స్టోరీ నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. భార్య చనిపోయింది. భార్య పేరు మీదుగా సుమారుగా ₹1,00,00,000 విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలున్నాయి. ఆ బంగారం ఎవరికి చెందుతుంది? భర్తకి చెందుతుందా? లేదా అత్తమామలకు చెందుతుందా? లేదా పిల్లలకి చెందుతుందా? చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి ఈ యొక్క కేసుని నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా సందర్భాల్లో చాలా మందికొచ్చే డౌట్ కూడాను. ఎందుకంటే సుజాతకు పెళ్ళయి ఒక 12 సంవత్సరాలైంది. పెళ్లి సమయంలో వారి పుట్టింటి వారి తరపున ఒక 10 తులాల బంగారం ఆ సమయంలో ఆమెకు పెట్టారు. ఆ తరువాత ఆమె జాబ్ కూడా చేసింది. ఆ జాబ్ చేసిన సమయంలో మరికొంత బంగారాన్ని కూడా తను పర్చేజ్ చేసుకుంది. ఈ మొత్తం కలిపి సుమారుగా కిలో పైనే ఉన్నటువంటి బంగారం. అయితే అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది ఆమెకి, చనిపోయింది ఆ సమయంలో. ఇక్కడ వివాదం మొదలైంది. ఆమె నా భార్య కాబట్టి ఆ బంగారం మొత్తం నాదే అన్నాడు భర్త. కాదు కాదు, పుట్టింటి వారుగా మేం పెట్టాం కాబట్టి దాని మీద పూర్తి హక్కు మాకే ఉంటుందని అత్తింటి వారి యొక్క వాదన. అయితే ఆ యొక్క బంగారం భర్తకు చెందుతుందా, లేక పిల్లలకి చెందుతుందా, లేదా అత్తింటి వారు పెట్టారు కాబట్టి అత్తింటి వారికి చెందుతుందా? ఈ వివాదం మెల్లగా కోర్టు ముందుకు వెళ్ళింది. కోర్టులో మేము అద్భుతంగా ఈ కేసు మీద మేము ఆర్గ్యూ చేయడం కూడా జరిగింది. ఆ బంగారం చివరికి ఎలా ఎవరికి చెందింది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చట్టాలు స్పష్టంగా చెప్తాయి చూడండి. పెళ్లి సమయంలో ఒక అమ్మాయికి పెట్టినటువంటి బంగారం అది పూర్తిగా దాని స్త్రీ ధనం అంటారు. అంటే అత్తింటి వారి తరపు కానీ అమ్మగారి తరపున కానీ ఆ పిల్లకి బంగారం పెట్టాక, అంటే పెళ్లి సమయంలో ఆమెకి పెట్టిన బంగారం కానీ వస్తువులు కానీ ఇతరత్ర ఏవైనా ఉంటే సరే అవన్నీ కూడా ఆమెకి స్త్రీ ధనంగా చెందుతుంది. స్త్రీ ధనం అంటే అర్థం ఏంటి? పూర్తిగా ఆమె యొక్క స్వార్జితమైనటువంటి అసెట్ కిందకు వస్తుంది. స్వార్జితమైన అసెట్ కింద కంటే ప్రాపర్టీని ఎవరికైనా ఇచ్చుకునే అధికారం ఉంటుంది కాబట్టి అటు అత్తింటి వారికి కానీ భర్తకు కానీ ఎవరికి కూడా మరి ఉండదు. మరి ఇక్కడ ఎలా? ఒకవేళ ఆమె విల్లు రాసింది అనుకోండి, వీలునామా రాసి ఈ బంగారం ఫలానా నా భర్తకి, లేకపోతే నా పిల్లలకి, లేకపోతే నా పుట్టింటి వరకు, లేదా మా సిస్టర్కు అని ఏదైనా వీలునామా ఉందనుకోండి, తప్పనిసరిగా ఆ బంగారం వారికి చెందుతుంది. కానీ ఇక్కడ ఈ కేసు విషయంలో మాత్రం ఆమె ఎటువంటి వీలునామా లేకుండా సడన్గా చనిపోయారు ఆలోచనగా. అటువంటి సందర్భంలో కోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది ఈ విషయాన్ని? ఎగ్జాక్ట్లీ మీరు ఆలోచిస్తుంది కరెక్టే. వారసులు, లీగల్ హెయిర్స్, చట్టబద్ధమైనటువంటి ఎవరికైతే వారసులు ఉంటారో ఆ బంగారం పూర్తిగా వాళ్ళందరికీ చెందుతుంది. కేవలం భర్తకు మాత్రం, కేవలం కొడుకుకు మాత్రం, కేవలం కూతురుకు మాత్రం, లేదా అమ్మవారి తరపున అంటే అమ్మగారి తరపున ఉన్న వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెందదు. క్లాస్ 1 లీగల్ హెయిర్స్, క్లాస్ 2 లీగల్ హెయిర్స్, క్లాస్ 3 లీగల్ హెయిర్స్, ఇలా కేటగిరీస్ ఉంది మన చట్టంలో మనం స్పష్టంగా చెప్పుకున్నాం. క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటే ఎవరు? ఒకవేళ వీలునామా లేకుండా ఎవరైతే ఆ మహిళ చనిపోతారో క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద కొడుకు కూతురు, క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద ఎవరికైతే కేటగిరైజ్ చేసామో వాళ్ళందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయి. సో పుట్టింటి వారి తరఫున మేము బంగారం పెట్టాం కాబట్టి ఆ బంగారం మాకే చెందాలి అనే వాదన ఏదైతే ఉందో అది శుద్ధ తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఆ హక్కు చెందే అవకాశం ఉండదు. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్కి ఈ పేజ్ని ఫాలో అయిపోండి. అంతేకాకుండా మీరు ఏమైనా సూచనలు సలహాలు తప్పనిసరిగా కావాలనుకుంటే ఇలాంటి కేసు వివాదాల్లో ఎలా పరిష్కరించుకోవాలి, కేసు ఎలా ఫైల్ చేయాలంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అందుబాటులోకి వస్తారు, సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మీ కేసు ఏదైనా కోర్టు వివాదాల్లో ఉంటే వాటికి ఎలా పరిష్కారం అవుతుంది, ఎంత తొందరగా పరిష్కారం అవుతుంది కూడా నేను మీతో పర్సనల్గా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.